ప్రపంచంలో అనేక దేశాలు ఇప్పుడు యుద్ధ మంటల్లో ఉన్నాయి. మనం చూసుకుంటే ఉక్రెయిన్ రష్యా మధ్య 3 సంవత్సరాల పైన ఇప్పుడు పోరాటం కొనసాగుతూనే ఉంది. ఈ మధ్యనే ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య జరుగుతున్న ఘర్షణ కూడా ఇంకా అది కొనసాగుతూనే ఉంది. ఇంకా పూర్తిగా అదైతే ముగియలేదు. ఈ క్రమంలో జూన్ లో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఘర్షణ ప్రపంచాన్ని మరింత కలవరపరిచింది. అయినప్పటికీ ఆపరేషన్ సింధూర్తో భారత్ ఎప్పటిలాగే పాకిస్తాన్ ను తగిన గుణపాఠం చెప్పింది. దాని కారణంగా పాకిస్తాన్ వెనక్కి వెళ్లిన పరిస్థితి. అయితే ఆపరేషన్ సింధూర్తో భారతదేశ సైనిక శక్తి సాంకేతికతను చూసి పాకిస్తాన్ కు ఇప్పుడు చెమటలు పెట్టాయి. అయితే ఇప్పుడు డిఆర్డిఓ ఒక కొత్త బాంబును తయారు చేసింది. దీని కారణంగా శత్రు దేశాల గుండెల్లో దడమొదలైంది. అయితే ఈ డిఆర్డిఓ రూపొందించిన ప్రమాదకరమైనటువంటి బాంబు పేరు గౌరవ్. మరో ముఖ్యమైన ఘనత సాధించిన ఈ డిఆర్డిఓ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన బాంబుల్లో ఒకటిగా నిలిచే ఒక ఆయుధాన్ని తయారు చేసింది. దీనిని గౌరవ్ అని పేరు పెట్టారు. ఈ గౌరవ్ బాంబు దీర్ఘ శ్రేణి లక్ష్యాలను అధిక ఖచ్చితత్వంతో చేరేలా గ్లైడ్ టెక్నాలజీ ఉపయోగించి రూపొందించారు. ఈ బాంబు సుఖాయ్ 30 MKI వంటి యుద్ధ విమానాల నుంచి ప్రయోగించి శత్రు ప్రదేశాలలో ఉన్న ప్రాముఖ్యత కలిగిన టార్గెట్లను ధ్వంసం చేయడానికైతే ఉపయోగిస్తారు. ఈ గౌరవ బాంబు అభివృద్ధిని హైదరాబాద్ లో రీసెర్చ్ సెంటర్ డిఆర్డిఓ చేపట్టింది. ఈ బాంబు ప్రధానంగా కీలకమైన దూరపు లక్ష్యాలను సురక్షితంగా ఖచ్చితంగా పేల్చడానికి ఉపయోగపడుతుంది. దీని ప్రయోగం ద్వారా భారత రక్షణ దళాలు తమ సామర్థ్యాన్ని పెంచుతుందని అయితే ఇది తెలుపుతుంది. అయితే ఈ గౌరవ బాంబు ప్రస్తుతం భారత రక్షణ విభాగానికి చెందిన అత్యాధునిక స్వదేశీ పరిజ్ఞానంతో సృష్టించిన ఆయుధాలలో ఒకటిగా ఇది నిలుస్తుంది.